సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. నమస్తే. సో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా పెద్ద ఎత్తున విమర్శిస్తూ ఉన్నారు. సో చూద్దాం అసలు ఈ వ్యాఖ్యలు అసలు ఎలా చూస్తారు చూసే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు మీడియా చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి ఉన్నారు. మాట్లాడుతున్నా ఈ ఉప ముఖ్యమంత్రి చేసేటువంటి కామెంట్లు మీరు చూసారా? అసలు ఏంటి మీ పార్టీకి సంబంధించిన అందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అంటే నేను ఆ వీడియోని పలుమార్లు చూసిన, ఒకసారి ఏం కాదు. అయితే నాకు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణని కావాలని కించపరచాలని దురుద్దేశంతో మాట్లాడినట్టుగా మరి నాకు అట్లే అనిపించలే. ఎందుకంటే నేను ఆ వీడియోని కూడా చూసినప్పుడు ఆయనకి ఆ ప్రాంతంలో ఆ చెట్లని అవన్నింటినీ చూసినప్పుడు అరే కళ్ళ ముంగటైంది, ఇదంతా ఖరాబ్ అయిపోయింది, అందరు బాగుంటుంది అని అంటారు, తెలంగాణ వాళ్ళు వీళ్ళందరూ కూడా బాగుంటుంది అని అంటారు. తెలంగాణ వీళ్ళందరూ కూడా అంటే దాని మీనింగ్ ఏంది, ప్రపంచం అంతా బాగుంటుంది అని అంటారు. కానీ డిష్ తాకింది మనకి ఇట్లా అయింది అనేటటువంటిది పాప ఆయన దృష్టిలోనేమో ఇప్పుడు ఇంట్లో పిల్లలకి డిష్ తాకితే అమ్మనైనా ఎట్లయితే బాధపడతారో పాప ఆయనకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన కొంచెం ఆ యొక్క ఆవేదన ఉన్నట్టుంది. కానీ ఆయనకి తెలియక కాదు, తెలంగాణ అనేటటువంటిది ఒకరి మీద దిష్టి పెట్టో లేకపోతే ఒకరి మీద ఏడ్చో చేసేటటువంటి ప్రాంతమా, లేకపోతే పొట్ట చేతిలో పట్టుకొని వస్తే అవకాశం ఇచ్చి ఈరోజు అష్టైశ్వర్యాలు సంపాదించుకునేటటువంటి సినీ తారలను తయారు చేసేటటువంటిది పవన్ కళ్యాణ్ గారి కుటుంబం కంటే బాగా ఇంకొకరికైతే తెలియదు కదా. ఇప్పుడు వాళ్ళ కుటుంబం అంతా ఏడుకు వచ్చి బతికిండ్రు, తెలంగాణకే వచ్చి బతికిండ్రు. వాళ్ళు ఈరోజు ఏ స్థాయిలో ఉన్నారు, చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలలో ఉన్నారు. అట్లా వచ్చి బతికినప్పుడు కృతజ్ఞతా భావం లేకుండా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారని అయితే నేను అనుకోను, నేను అసలు అనుకోను. ఎందుకంటే ఆయన గతంలో కూడా గద్దర్ గారి వ్యవహారం తీసుకున్నా, మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు హైడ్రా వ్యవహారం తీసుకున్నా, లేకపోతే ఇంకే వ్యవహారమైనా పవన్ కళ్యాణ్ గారి స్టైల్ జనరల్గా ఏంది అని అంటే ఆయన బోలా మనిషి, కడుపులో ఏం దాచుకొని ఏదో కపటంతో మాట్లాడతాడని అయితే నేనేం అనుకోను. ఆయన మనసులో ఏదనిపిస్తే అది మాట్లాడతాడు. అక్కడ స్లిప్ అయింది అనుకోవాలా లేకపోతే నేనైతే నాకు అనిపించింది ఏంటి అని అంటే డొర్లింది అది. కానీ ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో అందులో ఒక సినీ ప్రముఖుడు అయినటువంటి ఆయన యాక్సిడెంటల్గా డొర్లినా కూడా ఇగో ఇంతటి పరిస్థితి ఉంటుంది, ఇంత కాంట్రవర్సీ అవుతుంది మొత్తం. అంటే దాదాపు మంత్రులు కూడా స్పందించిన పరిస్థితి ఉంది. అనిరుద్ధ్ రెడ్డి డైరెక్ట్ నీ సినిమాలు ఆడనీయమంటూ కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. నేను అదే అంటున్నా కదా, ఒక్కొక్కరికి అర్థం కావచ్చు. ఇప్పుడు నేనేమంటున్నా, గద్దర్ గారిని దగ్గర తీసుకునేటటువంటి పవన్ కళ్యాణ్ గారు, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని మెచ్చుకునే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ జాతిని ఏ రోజు కూడా కించపరచకుండా, అంటే తెలంగాణ జాతికి వస్తే ఇక్కడికి వస్తే ఆ పౌరుషం గురించి ప్రస్తావించినటువంటి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కుటుంబం మొత్తం ఇక్కడ ఉండి ఎదిగి అవకాశం దొరికి ఈరోజు కోట్ల రూపాయలు సంపాదించుకొని ఈరోజు సమాజంలో ఒక ఉన్నత స్థితికి వచ్చినటువంటి అవకాశం కల్పించిన తెలంగాణని ఆయన అంటే కపటంతో మాట్లాడతాడు అనేటటువంటి క్యారెక్టర్ కిందనైతే నేను పవన్ కళ్యాణ్ గారిని చూడాను. నేనేం ఇంకోటి కూడా చెప్తున్నాను, నేనేం ఆయన అభిమానిని కాదు, లేకపోతే నేను సినిమాలు బాగా చూస్తాను అనేది అంతకంటే కాదు. నేను పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ మాత్రం నేను ఒకటైతే చెప్తా ఉన్నా, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటున్నటువంటి మీరు ఒకవేళ యాక్సిడెంటల్గా అట్లాంటి పదాలు డొర్లినా ఇట్లాంటివి మొత్తం జరుగుతాయి. ఇవన్నీ మీ యొక్క ఉద్దేశపూర్వకం కాదు అనేటటువంటి చెప్పడానికి మల్ల వేదిక అవకాశం ఎక్కడ దొరికినా తెలంగాణ గురించి, తెలంగాణకి మీకు ఉంటున్నటువంటి కృతజ్ఞత గురించి ప్రస్తావించాల్సిందిగా మేము కోరుకుంటాం. ముఖ్యమంత్రి గారు నిన్న సభలో కూడా సేమ్ అంటే హిందువుల గురించి, హిందీ దేవదేవతల గురించి మాట్లాడిన పరిస్థితి ఉంది. ఒకవైపు బీజేపీ బగ్గున మండుతుంది. ఏం చెప్తారు దీన్ని? నిన్న ముఖ్యమంత్రి మాట్లాడింది మీరు అందరు విన్నారు కదా. ముఖ్యమంత్రి గారు ఏం కన్వే చేశారు, నిజంగా ఏం పోర్ట్రే అయింది? నీకేం అర్థమైంది బ్రదర్? నువ్వు వీడియో చూసినావు, ఏడనన్నా దేవుళ్ళని కించపరిచినట్టుంది ఆ వీడియోలో? మరి అయిపోయి జవాబు నీ కాడ ఉంది. ప్రజలకు మొత్తం కూడా వీడియో చూసిన వాళ్ళు అందరికీ తెలుసు దేవతలను అవమానించారు అన్నట్టు. ఏమనలే కానీ బద్మాష్ బీజేపీ వాళ్ళంతా చిల్లర రాజకీయం చేస్తూ ఉన్నారు అని చెప్పి తెలంగాణ ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. అసలు ఆయన ముఖ్యమంత్రి గారు ఏమన్నారని చెప్పి 3 కోట్ల మంది దేవుళ్ళు, ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఇప్పుడు బ్రహ్మచారులు అనుకోగానే హనుమంతుడిని చూసుకుంటారు, అట్లాంటి 2 భార్యలు ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని చూస్తుర్రు. అట్లాంటే ఇది ఇప్పుడు మన శివ పార్వతులు ఉన్నారు. లేకపోతే మనము ఇప్పుడు పెద్దమ్మ టెంపుల్కే పోతాము, మైసమ్మ అని అంటాము, బోనాల పండుగ చేసుకుంటాము, ఒక పొటేల్ని బలిస్తాము, లేకపోతే ఒక కోడిని బలిస్తాము, పుంజిని బలిస్తాము. ఏదో ఒక రకంగా దేవుళ్ళ అనేటటువంటిది 3 కోట్ల మంది దేవుళ్ళ రకరకాల ఆచారాలు, రకరకాల కట్టుబాట్లు, రకరకాల బొట్లు అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఇదే హిందువులలో నాన్ వెజ్ తినేటోళ్ళు, నాన్ వెజ్ తిననోళ్ళు కూడా, తింటున్నోళ్ళతోటి తిననోళ్ళ యొక్క
ఏమంటారు సెంటిమెంట్స్ హట్ అయినట్ట, లేకపోతే తిననోళ్ళతోటి తింటున్నోళ్ళ సెంటిమెంట్స్ హట్ అయినట్ట. ముఖ్యంగా హిందువులనే ఎందుకు నేను ఏ టార్గెట్ సందర్భంలో అన్నాడో నేను చెప్తున్నా. ఇప్పుడు డిసిసి అధ్యక్షులు అనేటటువంటి వాళ్ళు కొత్తగా ఎంపిక కాబట్టప్పుడు వాళ్ళు రేపొద్దున ఏ కారణాలతోటి కూడా వాడు కలిసి వస్తలేడు, వీడు కలిసి వస్తలేడు, ఇంకో నా మాట వింటలేడు అనే కారణాలు సాకులు మాకు చెప్పొద్దు. మీకు ఇచ్చినటువంటి బాధ్యతను మీరు నిర్వర్తించాల్సిందే. అంత పెద్దటి దేవుడినే ప్రపంచం మొత్తం ఒక్క దేవుడిని మొక్కదు. పచ్చిగా చెప్పాలంటే ఇప్పుడు ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది ఉన్నారు, అందరు ఒకరే దేవుని మొక్కుతారా? ఎవ్వరు దేవుడు వాళ్ళ కుర్రు అనేటటువంటి ఉద్దేశంతో అంత పెద్ద దేవదేవుడినే అందరు మొక్కరు, ఎవరు నచ్చిన వాళ్ళు చేస్తారు. ఆఫ్టర్ ఆల్ మనం మనుషులము. మీరు ఈరోజు డీసీసీ ఆడ న్యాయంబడి రాలే, ఈడు న్యాయంబడి రాలే అనేటటువంటి అహంకారానికి పోవద్దు. మీరు గ్రౌండ్లో ఉండి పనిచేయడం నేర్చుకోవాలనేటటువంటి హితబోధ చేసిండు. ఇలా ఎవరైనా ఒక ఉదాహరణ తీసుకొని చేసినప్పుడు దీంట్లో తప్పేముందో, భూతద్దాలను పెట్టుకొని ఎత్తుకునేటటువంటి బీజేపీకి కనిపించింది తప్ప బీజేపీ అంటే ముస్లింలని, అంటే ముస్లింలకు సంబంధించి ఏం మాట్లాడతలేరు, అటు క్రిస్టియన్లను కూడా ఏమై హిందువులే ఎందుకు వస్తున్నారు అనేది ప్రధాన ఎజెండా. హిందువుల ఇన్స్పిరేషన్ తీసుకుంది మన హిందూ దేవుళ్ళకి. లెట్ us ఫీల్ ప్రౌడ్. అంత దేవదేవుడు అని చెప్పి మన హిందూ ధర్మాన్ని మనం మాట్లాడుకున్నాం, మన దేవుళ్ళ గురించి మనం మాట్లాడుకున్నాం. 3 కోట్ల మంది నా దేవుళ్ళు ఉన్నారని చెప్పి మాట్లాడిండు. లెట్ us ఫీల్ ప్రౌడ్. ముఖ్యమంత్రి గారు పెళ్లి గాను అనుకోవరు, పెళ్ళైన ఇట్లా ఈ వాక్యాలను కొంచెం అంటే బీజేపీ వాళ్ళు దాన్ని సీరియస్గా తీసుకొని ప్రజలు. అవునా, ఇప్పుడు పెళ్లి కానోళ్ళు ఉండరు అనుకో, హనుమంతుడికి మాత్రం పెళ్లి చేసుకొని ఉన్నాడు, ఆయన లెక్క బలశాలి లెక్క నేను ముందుకు సాగుతా, నేను ధర్మ మార్గంలో నడుస్తా, నిజాలే మాట్లాడతా, రాముడి దగ్గర నేను ఎంత భక్తి శ్రద్ధలతో ఉన్నానో అట్లా సమాజానికి ఉంటానే స్ఫూర్తి హనుమంతుని దగ్గరికి నుంచి తీసుకుంటానే ఉద్దేశంలో అన్నాడు. ఒకటి చెప్పాలనా, పచ్చకామర్లోనికి లోకం అంతా పచ్చనే కనిపిస్తుంది అబ్బా. బూతులు ఎతికేటోనికి భూతద్దంలో బీజేపీకి ఎప్పుడు బూతులే కనిపిస్తుంటాయి. మంచికి ఎప్పుడు మంచిగా అనిపిస్తుంది, మంచికి ఎప్పుడు మంచిగా కనిపిస్తుంది, గలీజోనికి ఎప్పుడు గలీజే కనిపిస్తుంది. అర్థమైందా? బురద రాజకీయాలు చేసేటటువంటి బీజేపీకి నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, మీరు మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసేటటువంటి మీరు ధర్మాన్ని పాటిస్తూ పాలన చేసేటటువంటి మాకు చాలా తేడా ఉంది. మీ చిల్లర రాజకీయాలు జూబ్లీ ఉప ఎన్నికలలో చూపించారు. యువత ఆ మార్గంలో పడకుండా అత్యధిక శాతం నా హిందువులు, నా మతం వారు, ఇతర మతాల వారు కూడా ధర్మ మార్గంలో నడిచేటటువంటి పరిపాలనకి నాయకత్వానికి ఓటేజ్ గెలిపించారు తప్ప నిన్ను ఎవ్వడు నమ్మలే. నీ కపట బుద్ధిని ప్రతి తెలంగాణ ప్రజానీకం గుర్తించింది, గమనించింది, నిన్ను బహిష్కరించింది అనేది గుర్తుపెట్టుకో. ఈ వ్యాఖ్యలను ఇట్లనే వదిలేస్తే సో ముస్లిం రాజ్యంగా చేస్తాడు రేవంత్ రెడ్డి అని కామెంట్ చేస్తున్నారు. అడిగిన బుద్ధులేను అని చెప్పరాదు. ఇంకోటి ఈ హిల్ట్కి సంబంధించి మీరు పెద్ద ఎత్తున నేను ట్విట్టర్లో చూశాను, రిమోట్ కంట్రోల్, బీజేపీ రిమోట్ కంట్రోల్ హరీష్ రావు దగ్గర ఉందని మీరు ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఏంటి దాని వెనుక సారాంశం? ఇప్పుడు రామచంద్రరావు అయినా లేకపోతే ఎల్ఐటి మహేశ్వర్ అయినా, రాష్ట్ర అధ్యక్షుడు అయినా, వాళ్ళ యొక్క బీజేఎల్పీ నాయకుడు అయినా, వీళ్ళిద్దరు కూడా హరీష్ రావు ఏం చిట్టీలు పంపిస్తే అది చదివేటటువంటి దిక్కుమాల పరిస్థితికి బీజేపీ వచ్చింది. నేను అనేది ఏంటంటే బాబా మురదల మధ్యలో పోటీ, బీజేపీకి ఎవరు ఫస్ట్ దగ్గర అవుతారని రేస్ నడుస్తూ ఉంది. ఒక ఆయననేమో రాహుల్ గాంధీని విమర్శించి మోడీకి దగ్గర కావాలనుకుంటుండు, ఒక ఆయన కిందికించి గోతులు తోకుంటే ఈడ రాష్ట్ర నాయకత్వానికి దగ్గర అయిపోయిండు. ఆలకాలకు ఉంటున్నటువంటి పంచాయత్ తోటి మొత్తం మీద బీజేపీకి బీటీం అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్లో ఇద్దరు నేతలు కేటీఆర్, హరీష్ రావు, బీజేపీకి ఎట్లా దగ్గర కావాలనే దాని మీద మీరు లైన్లు తీసుకోండి. ఎప్పుడైనా హెచ్ఐఎల్టీపీ మీద అసలు ఏమాత్రం ఆలోచన కాదు, ఉత్త గాలి ఆరోపణలు బీఆర్ఎస్ మొదలు పెట్టగానే అదే చిట్టీలు హరీష్ రావు మాట్లాడింది, రామచంద్రరావు మాట్లాడారు. నువ్వు పవర్ ఉంటే కదా పాయింట్ ప్రజెంటేషన్, పవర్ లేదన్నా పాయింట్ కూడా లేదు. సో నేను అనేది ఒకటే, ఒక గతం కూడా ప్రభుత్వ భూమి ప్రైవేట్ వాడికి ఇయ్యనప్పుడు ఆడ అవినీతికి ఆస్కారం ఏవేడుందో ఆ మేధావులను అడుగుతున్నా, చెప్పాలి. మరి మీరే చెప్పాలి. అవి ప్రైవేట్ వాళ్ళ భూములు, ప్రైవేట్ వాళ్ళు ఓనర్లను కూడా ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంది కాబట్టి అది నాన్ ఇండస్ట్రియల్కి మలపాలి అని అంటే మీరు ఇన్ని పైసలు కట్టాల్సిందే అని చెప్పి ప్రభుత్వం పైసలు తీసుకునేటటువంటి విధానం ఇది. అందులో ప్రభుత్వం జోబులకించి పైసలు ఇస్తున్నట్టు మాట్లాడతారు ఏంది తిక్కలోళ్ళ లెక్క. సో ఇది సామా రామ్మోహన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా విమర్శలు అయితే చేయలేదు, జస్ట్ ఉదాహరణగా చెప్పారు. సో దాన్ని బీజేపీ నాయకులు కావాలని స్ప్రెడ్ చేస్తున్నారంటే కూడా చెప్తా ఉన్నారు. కెమెరామెన్ లోకేష్తో సతీష్, హైదరాబాద్, గాంధీ భవన్.